ఈ ఘటన అనేది మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో జరిగింది. హైదరాబాద్ చెందిన కావ్యను యువతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కరీంనగర్ చెందిన స్నేహితుడు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో తర్వాత కొన్ని గొడవలు వస్తా ఉన్నాయి. అంటే జనరల్ గా మనం గమనించవచ్చు కళ్యాణ్, ఎవరైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏదైనా ఇంట్లో వాళ్ళకి ప్రధానంగా అభ్యంతరం ఉంటుంది. తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి తర్వాత వాళ్ళని ఒప్పించుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఇంట్లో సరిగా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, చివరికి కావ్యనే ఇంట్లో ఒప్పించి తీసుకెళ్లిన నేపథ్యంలో మొత్తం మీద ఈ ఇష్యూ సంబంధించి కొంచెం కుటుంబ కలహాలు అయితే నడుస్తా ఉన్నాయి, గొడవలు నడుస్తా ఉన్నాయి. ఈ క్రమంలో మనం చూడొచ్చు దీంట్లో ఈ విషయం ఎప్పుడైతే వెలుగు చూసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, గతంలో ఏమైనా గొడవలు జరిగాయా, ఎవరన్నా శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతే తలకి దెబ్బ తగలడం అనేది అసాధారణమైన విషయం. సో ఎవరో తల మీద గట్టిగా దెబ్బ కొట్టినట్టుగా ఉంది అని చెప్పేసి అన్ని చెప్పిన నేపథ్యంలో ఆ కుటుంబాల కలహాలు బయటపడ్డాయి. గతంలోనే ఈమె ఎవరైతే అత్తను మీరు అంట్లు కడుక్కునే వాళ్ళు, నేను ఒక ఆఫీసర్ని, అంట్లు కడుక్కునే కూతురిని పెళ్లి చేసుకున్నాను చెప్పిన మాట వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం అనేది చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈమెను గొట్టి చంపాడు. మనకు చూడొచ్చు దీంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ లో వెళ్తుండగా జరిగిన వాగ్వివాదము ఒకసారిగా కోపంతో ఊగిపోయిన వ్యక్తి అల్లుడు ఈ రకంగా హెల్మెట్ కొట్టాడని చెప్పేసి తెలుస్తా ఉంది. తర్వాత కావ్యకు అనుమానం వచ్చిన నేపథ్యంలో చూస్తే ఇప్పుడు ఎవరికైనా సరే ఫిట్స్ అనేది పడిపోతే అంత దారుణంగా నెత్తి మీద కొట్టినట్టుగా ఉండదు, ఇంజ్యూరీ అని చెప్పి అనేది డాక్టర్లు స్పష్టంగా చెప్పేది. ఇది ఫిట్స్ వచ్చి పడిపోయి తలకి దెబ్బ తగిలేట్లేదమ్మా, ఎవరో బలంగా తల మీద కొట్టారని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఆ వేలో తీసుకెళ్ళింది వాళ్ళ భర్తే కాబట్టి మరి భర్తకి వాళ్ళ అంటే అమ్మకి అంటే అత్తకి ఇద్దరికి మధ్య కొంతకాలం గొడవ నడుస్తుంది, భార్యతో కూడా కొంత వాగ్వాదం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా భర్త ఏదన్నా చేశాడేమో అని చెప్పి అనుమానంతో ఆమె పోలీసులు చెప్పడం, పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ లో మన భర్త భాగవతం పూర్తిగా తెలిసిపోయింది. కావ్య భర్త స్నేహితే అత్త మీద దాడి చేసి హెల్మెట్ తో కొట్టాడు. తర్వాత ఈ గత కొద్ది రోజుల్లో జరుగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తతో ఉన్న ఈ గొడవల నేపథ్యంలో బండి మీద వెళ్తున్నప్పుడు జరిగిన వాగ్వివాదంలో కోపాన్ని తట్టుకోలేక కావ్య అత్తను హెల్మెట్ తో కొట్టాడని చెప్పేసి కూడా పట్టబయలైంది. ఇదంతా కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తగిలిన దెబ్బను అనుమానించడం, తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఏమన్నా గొడవలు జరిగాయా, ప్రీవియస్ గా ఎవరి మీద ద్వేషం ఉందా అనుకున్నప్పుడు ఈ కుటుంబ కలహాల విషయాన్ని బయటపెట్టిన నేపథ్యంలోనే ఈ ఒక్కసారిగా ఈ కుటుంబ కలహాలు, తర్వాత ఈ ప్రేమ వ్యవహారం వాళ్ళ తల్లిదండ్రులు నచ్చకపోవటము, అత్తకి అల్లుడికి మధ్య వాగ్వాదం జరగడం అన్ని కూడా బయటకు వచ్చినాయి. మొత్తం మీద ఈ అనుమానం ఎప్పుడెక్కడైతే డాక్టర్స్ ఇది కింద పడి తగిలినట్లేదు, ఎవరో కొట్టారని చెప్పిన నేపథ్యంలోనే ఒకసారిగా కదిలిస్తే దొంగంతా బయటపడేట్టుగా ఉంది కళ్యాణ్.